హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ అడ్వెంచర్స్ ఛానల్. కేరళలోని వాగమాన్ హిల్ స్టేషన్ ప్రకృతికి నిలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేచర్ ఎంత బాగుందో. స్వచ్ఛమైన గాలి, ఈ కొండలు, మేఘాలు చాలా బాగుంది కదా. మనకున్న టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఒక 5 రోజులు ఇక్కడ గడిపితే మన మైండ్, బాడీ అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది కదా. ఈ వ్లాగ్లో మీకు వాగమాన్ టూర్ బడ్జెట్ చెప్పి ఇక్కడున్న ఫెసిలిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్, చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్యాచిలర్స్కి ఒక పెద్ద బంపర్ ఆఫర్ కూడా ఉంది. అదేంటో మీకు చెప్తాను. ఓకేనా? లెట్ us స్టార్ట్ ది వ్లాగ్. మనం ఆంధ్ర నుంచి కేరళలోని కొట్టాయం వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూసేసేయండి ఒకసారి. సబరి ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్, గురుదేవ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, కొల్లం ఎక్స్ప్రెస్, ఈ విధంగా చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో మనం ఈ ట్రైన్స్ని సెలెక్ట్ చేసుకొని మనం కొట్టాయం వచ్చేసేయచ్చు. ఉదయాన్నే కొట్టాయం చేరుకోగానే అక్కడి నుంచి మనం కొట్టాయం బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. కొట్టాయం బస్ స్టాండ్ నుంచి వాగమాన్కు దగ్గరగా ఉన్న పాలా అనే ఒక టౌన్కు మనం వెళ్ళాలి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు 1.5 అవర్ టైం అయితే పడుతుంది. వెళ్ళే మార్గంలో మనం కొబ్బరి తోటలు, రబ్బర్ తోటలు, నేచర్ని చూస్తూ, అక్కడున్న డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇండ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. జర్నీ చాలా బాగుంటుంది. సో మనం పాలా టౌన్కి వెళ్ళాక అక్కడి నుంచి డైరెక్ట్గా వాగమాన్కి బస్సెస్ చాలా దొరుకుతాయి. పాలా నుంచి వాగమాన్కు బస్ ఎక్కేశాను. దారి పొడుగునా మంచి సీనరీస్ చూసుకుంటూ, కొండలు, ఆహ్లాదకరమైన మేఘాలు అవి చూసుకుంటూ లాస్ట్కి వాగమాన్కి రీచ్ అయిపోయాను. చూడండి, వాగమాన్కు వచ్చేసాం. ఆల్రెడీ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఇక్కడ ఒక పాప జిప్ లైన్లో ఇటువైపు నుంచి అటువైపు కొండకు వెళ్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మన రూమ్కి అయితే వచ్చేసాము. చూడండి, రూమ్ నెంబర్ 202 ఇచ్చారు. రూమ్లోకి వెళ్దాం. ఇది మనకి ఇచ్చిన బెడ్ నెంబర్ 3. అబ్బా, ఓ ఫ్రెండ్స్, మీకు బ్యాచిలర్స్కు బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా ఇంతకుముందు, అదే ఇది. సో ఈ రిసార్ట్ పేరు హాస్టల్ బ్యామ్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాచిలర్స్ అండ్ హనీమూన్ కపుల్స్ అనమాట. ఇక్కడ అమేజింగ్ ఉంటుంది నేచర్ మొత్తము. ఇక్కడ లోపల బాత్రూమ్ చూడొచ్చు. నెంబర్ 1 3 స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది. కారిడార్ చూడండి, ఇక్కడ మొత్తం అన్ని బ్యాచిలర్ రూమ్స్ అనమాట. ఇటువైపు తిరిగి చూస్తేనే మొత్తం టీ తోటలు. 3 ప్రాపర్టీస్ కనపడుతున్నాయి కదా. సో అవి వచ్చేసి హనీమూన్ కపుల్స్ కనుక. ఇక్కడ హైలైట్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పనా మీకు. ఈ ప్రాపర్టీలో రూమ్ బుక్ చేసుకోవడానికి నేను చాలా యాప్స్ అయితే ట్రై చేశాను, లైక్ booking.com, agoda.com. దేంట్లో అయితే కావటం లేదు. లాస్ట్కి ఫోన్పే అనమాట. ఫోన్పే నుంచి ఈ ప్రాపర్టీలో ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫోన్పేలో మనము రిసార్ట్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది, మీరు వెతకచ్చు. అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏ ఊర్లో అయినా, ఏ రిసార్ట్ అయినా, ప్రాపర్టీ అయినా మీరు రెంట్కి తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హాస్టల్ బ్యామ్. ఇక్కడ చూడొచ్చు, ఇది కామన్ ప్లేస్ అనమాట. సో హాస్టలర్స్ కానీ, ఇక్కడ ఉన్న స్టేజెస్ ఉన్న గెస్ట్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ చిల్ కావచ్చు. ఇక్కడ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ కింద రెస్టారెంట్ ఉంది, పైన మొత్తం వచ్చేసి ఇండోర్ గేమ్స్ అనమాట. సో దట్ ఈస్ దిస్ ప్లేస్, కామన్ ప్లేస్ అనమాట. రండి, మీకు ఈ కామన్ ఏరియా లోపల ఏముందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక బోర్డు పెట్టారు, మింజిల్ కేఫ్ అండ్ గేమింగ్ ఏరియా. కింద వచ్చేసి రెస్టారెంట్ ఉంది. బ్యూటిఫుల్గా ఉందండి రెస్టారెంట్. నేచర్ని చూస్తూ అలా కాఫీ తాగుతూ, టీ తాగుతూ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారుగా, కేక నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పచ్చు. ఇక్కడ మొత్తం వ్యూ వచ్చేసి. సో ఫోటోషూట్కి కానీ, వేరే ఏ ఇతర యాక్టివిటీస్ కానీ చాలా మంచి ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి కింద స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది. ఎదురుగా ఉన్నదే మన హాస్టల్ అనమాట. సో మొత్తం ల్యాండ్స్కేప్ అంతా ఇన్క్లైన్డ్గా, ఏటవాల్గా ఉంటుందండి. సో ఇది రెస్టారెంట్. ఇప్పుడు ఈ స్పైరల్ స్టేర్ కేస్ ఎక్కి మనం పైకి గేమింగ్ ఏరియాకి వెళ్దాం. అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూసేద్దాం. చాలా డిఫరెంట్ ఉంది మొత్తము, హైలైట్. ఇక్కడ చూడండి, మొత్తం గ్లాస్ విండోస్. ఓకే, నేచర్ని ఏ కొద్దిగా కూడా మిస్ కాకుండా నేచర్ని
మన కళ్ళతో అట్లే క్యాప్చర్ చేసుకోవాలని వాళ్ళు ఈ విధంగా నిర్మించారు చూడండి. సో ఇది గేమింగ్ ఏరియా మొత్తము. ఇక్కడ కూడా మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చిల్ కావచ్చు. కూర్చోవడానికి మనకు సోఫాసు, డైనింగ్ టేబుల్, చైర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదండి స్నూకర్స్ టేబుల్ ఉంది. స్నూకర్స్ ఆడుకోవచ్చు ఇక్కడ ఎంచక్క మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. ఇక్కడ చూడండి నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఏ విధంగా సెట్ చేశారో. మొత్తము కొండల మీద మబ్బులు కమ్మేశాయి. సో ఈ నేచర్ని మనము చూస్తూ కింద నెట్ మీద పనుకొని మనం చిల్ కావచ్చు. సూపర్ ఉంది కదా లొకేషను. వ్యూ అయితే అదిరిపోయింది. అబ్బాబ్బా చూడండి కింద స్విమ్మింగ్ పూలు, నెట్. ఇప్పుడు నేను నెట్ మీద నిలబడుకొని ఉన్నాను. ఈ నెట్ మీద నిలబడుకోవాలంటే గుండెలు గట్టిగా ఉండాలి మరి. సో మనకు అడ్వెంచర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. వాగమాన్ అడ్వెంచర్. చూసారుగా కింద నెట్. మనం ఒక 2 అంతస్తుల ఎత్తులో ఉన్నామన్నమాట. 2 ఫ్లోర్స్ ఎత్తులో నెట్ మీద కూర్చొని ఉన్నాం. ఇక్కడ నుంచి నేచర్ని చూస్తూ చిల్ కావచ్చు అనమాట. సూపర్ సూపర్. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, ఫ్రెండ్స్తో ప్లాన్ చేసేసేయండి. ఇక్కడ వర్షం అనేది చాలా రెగ్యులర్గా పడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చిన్న తుంపర్ అంటాం కదా, డ్రిజ్లింగ్ అని. చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. కానీ అది కూడా ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్కి ఆనుకొని టీ తోట ఉంది. సో మొత్తం ల్యాండ్స్కేప్ అంతా ఇన్క్లైన్డ్గా ఉంది. కానీ ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అమేజింగ్. సో స్విమ్మింగ్ పూల్ పక్కన చైర్స్, ఆ తర్వాత వాటర్, క్లీన్ వాటర్, ఆ మౌంటైన్స్, ఆ నేచరు. వావ్, స్వర్గం అని చెప్పుకోవచ్చు. అసలు చూడండి ఇక్కడ అసలు ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఆ చెట్లలో, ఆ కొండల్లోంచి వచ్చే ఆ ధ్వనులు చూడండి, ఆ పక్షుల ధ్వనులు చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఇక్కడ చూడండి నెట్ మీద పనుకున్నాను. కింద చూడండి ఎలా ఉందో. మొదట్లో కాసేపు భయం వేసింది, కానీ కొద్దిసేపు ఉన్న తర్వాత ధైర్యం చేసుకొని నెట్ మీద పనుకున్నాను. హైలైట్ ఉంది కదా. ఈ రిసార్ట్లో నైట్ యాక్టివిటీస్ హైలైట్గా ఉండబోతున్నాయండి. అదేంటో మీకు చూపిస్తాను కాసేపట్లో. ఇక్కడ ఈ కొండల్లో టీ తోటల మధ్య మనకు బోన్ ఫైర్ అనేది ఏర్పాటు చేస్తారు. క్యాంప్ ఫైర్ లాంటిదన్నమాట. సో ఇదే క్యాంప్ ఫైర్ ఏరియా. ఇక్కడ ఈ రిసార్ట్కి వచ్చిన గెస్ట్స్ అందరూ రౌండ్గా కూర్చుంటే ఆ మధ్యలో మంట పెడతారనమాట. మంట పెడితే ఆ చలి కాచుకుంటూ, సో ఆ కొత్తగా వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, హలో బ్రో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ లాంగ్వేజ్, ఏం చేస్తావు, ఇలా కొంచెం పిచ్చాపాటి ఆ విధంగా మాట్లాడుకుంటూ మనమైతే టైం పాస్ చేసేయచ్చు అనమాట. అదే ఈ రిసార్ట్ హాస్టల్ బ్యామ్. సో నేనైతే స్విమ్మింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎవ్వరూ లేరు స్విమ్మింగ్ పూల్లో, నేను ఒక్కడనే చేసేస్తున్నాను. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. నేను మామూలుగా ఎక్కడికన్నా న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక్కడనే వెళ్తాను. సో మనం అంతా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, మొత్తం అంతా ఒక పిక్చర్ అనేది మనకు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రిప్లో ఫ్యామిలీతో వెళ్తాను అనమాట. అందుకే నేను ఇప్పుడు ఒంటరిగా వచ్చాను. ఇక్కడ నేను ఒక్కడనే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీతో లైవ్ షేర్ చేస్తున్నాను వీడియో ఇక్కడ. అదనమాట ఈ హాస్టల్ బ్యామ్ అనే ప్రాపర్టీ. ఇక్కడ టీ తోటలు అంటే కొండ మీద ఉంటాయి కదా టీ తోటలు, ఆ కొండల్లో ఉందన్నమాట. ఇక్కడికి రావడానికి కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. సో ఆటో వాడు చాలా కష్టంగా తీసుకొచ్చాడు. వాడు ఎక్కడ పోయి లోయలో వేస్తాడో ఆటో, నేను చాలా భయంగా గుండెలు కొట్టుకుంటూ, గుండెలు గట్టిగా చేతిలో పట్టుకొని వచ్చాను ఇక్కడికి. సో వచ్చాక మాత్రం కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కొట్టాయం నుంచి వాగమాన్ రావడానికి దాదాపు 4.5 hours బస్ జర్నీ చేశాను. బాడీ అయితే చాలా అలసిపోయింది. సో ఏమాత్రం కోఆపరేట్ చేయటం లేదు. ఈ స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు బాగా రిలాక్స్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి అక్కడ వేడి నీళ్ళ స్నానం, హాట్ వాటర్ షవర్ చేసేసి పనుకుండేశాను. సో రాత్రి 8 గంటలకు లేచి డిన్నర్ చేసి మళ్ళీ పనుకున్నానండి. పొద్దునే లేవటం టైం 6:30 అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్. ఇలా బయటికి చూడడానికి వాకింగ్ అయితే వచ్చాను. చూడండి ఎంత బాగుందో నేచర్. సో ఇక్కడ రోడ్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి, మట్టి రోడ్లు అన్నమాట. కొండ అంచుల్లో ఉంటాయి మట్టి రోడ్లు. అటు ఇటు
టీ తోటలు. ల్యాండ్స్కేప్ అంతా మొత్తం ఏటవాలుగా ఉంటుంది. చూడండి మొత్తం మంచు పట్టేసింది. అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నేచర్ అమేజింగ్. సూపర్ సూపర్. వావ్. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఇటువంటి ప్లేస్కు తప్పనిసరిగా రావాలి. సో ఇతనే నా రూమ్మేట్. అతను కేరళ నుంచి వచ్చాడు. తన బైక్ ఉందన్నమాట. అది ఏంటంటే ఇన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ బైక్లో ఒక్కడే వచ్చాడు సోలో ట్రావెల్ చేస్తూ. నైస్ పర్సన్. ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్ విత్ హిమ్. Okay, okay. Yes, yeah. Visibility is very less. nice. Nice place to enjoy. Yeah. I'll just go a little bit ahead. ఆ విధంగా వాగమాన్లోని టీ తోటల్లో మంచు తెరలను తొలగించుకుంటూ ముందుకు నడిచి వెళ్తూ ఉన్నాను. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆ దేవుడు సృష్టించిన ఈ అమోఘమైన ప్రకృతిని పలకరిస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనసుకు చాలా బాగా అనిపించింది. ప్రకృతిలో మమైకమై కాసేపు అలా నడిచి వెళ్ళాక తిరిగి మన రిసార్ట్కి వెళ్ళిపోయాను. అక్కడ స్నానం చేసేసి లగేజ్ మొత్తం తీసుకొని ఒక 9 o'clockకి టౌన్లోకి బయలుదేరిపోయాను. మరి టౌన్లోకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఏంటి పరిస్థితి? అక్కడ ఆటోలు ఇలాంటివి ఏవి రావు. సో మన రూమ్మేట్ హెల్ప్ చేశారు, మిస్టర్ అనూప్ గారు. సో వెరీ గుడ్ పర్సన్. సో అనూప్ బండి వెనకాల కూర్చున్నాను, పిలియన్ రైడర్ సీట్లో కూర్చొని. సో ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ ఈ మట్టి రోడ్లో, కొండ వారున ఉన్న ఈ మట్టి రోడ్లలో చాలా జాగ్రత్తగా మనము గుండెలు గట్టిగా చేతిలో పట్టుకొని ఆఫ్ రోడింగ్ చేస్తూ టౌన్లోకి వెళ్ళామన్నమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు నేచర్ అయితే చూసుకోవచ్చు. ఈ పక్క టీ తోటలు సూపర్గా ఉంది. నేచర్ అంతా ఎక్సలెంట్, అమేజింగ్. ఉదయం 9:15 అవుతుంది. ఆకలి దంచేస్తుంది. వెంటనే టౌన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. హోటల్కి వచ్చాము. మనకు ఇడియప్పమా అప్పము మరేంటో తెలియదు. ఇది ఏదో ఒక అప్పం. ఇది చాలా బాగుంది. ఎగ్ కర్రీతో ఇచ్చారు. ఎగ్ కర్రీ సూపరు. కాస్త స్వీట్ టేస్ట్ ఉంది కానీ సూపర్గా ఉంది టేస్ట్. మీరు ట్రై చేయండి. సో మనం జీప్ సఫారీ అయితే తీసేసుకున్నాము. జీప్ సఫారీలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము వాగమాన్ ది హిల్ స్టేషన్. జీప్ సఫారీ రెంట్ వచ్చి 2000 రూపీస్ అండి. సో మనం ఒక గ్రూప్గా వెళ్తే అయినా ఒక 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. నేను ఒక్కడనే వెళ్ళాను కాబట్టి సింగిల్గా ఒక జీప్ సఫారీ తీసుకున్నాను. మనోడు డ్రైవర్ మంచి పనివంతుడే, బాగా గట్టిగా తోలుతున్నాడు, స్టీరింగ్ బాగా కదుపుతున్నాడు. చూసేయచ్చు మొత్తం వాగమాన్లో అటు ఇటు చెట్లు చేమలు, అక్కడ టీ తోటలు, ఇండ్లు, ఈ విధంగా ఉంది నేచర్ మొత్తము. సో అక్కడ మెయిన్గా వచ్చేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఏమంటారంటేనా గ్రాస్ ల్యాండ్స్ అంటారు. గ్రాస్ ల్యాండ్స్, పచ్చిక బయళ్ళు, కొండలు ఉంటాయండి. కొండల మీద నున్నగా గడ్డి పెరిగి ఉంటుంది. చూడడానికి అమేజింగ్గా ఉంటుంది. షూటింగ్ గట్రా అవి చేస్తూ ఉంటారు అక్కడ. సో ఇక్కడ ఇండ్లు చూసుకోవచ్చు అన్నీ ఎలా ఉన్నాయో. సూపర్గా ఉంది కదా లొకేషను. సో మనం వెళ్ళిపోదాం గ్రాస్ ల్యాండ్స్. ఈ కొండల మీద పెరిగిన గడ్డి మామూలు గడ్డి కాదంటండి. దీని పేరు లెమన్ గ్రాస్ అంటారు. ఈ లెమన్ గ్రాస్ వచ్చేసి మనకు లెమన్ గ్రాస్ ఆయిల్ అని ఒక ఆయిల్ తైలాన్ని తీస్తారు ఈ గ్రాస్ నుంచి. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ని అరోమా థెరపీలో వాడతారు, తర్వాత అగర్బత్తీస్లో వాడతారు. సో వెరీ ప్లెజెంట్ ప్లేస్ అనమాట. చూడండి వచ్చేసాము గ్రాస్ ల్యాండ్స్. వావ్, మొత్తం మబ్బులు పట్టేశాయి ఇక్కడ. లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి లొకేషన్ అమేజింగ్ ఉండబోతుంది. ఆల్రెడీ కొంతమంది టూరిస్ట్స్ ఆల్రెడీ వచ్చేసారు. కొన్ని జీప్ సఫారీస్ ఆల్రెడీ ఇక్కడ వచ్చున్నాయి.
సూపర్ సూపర్. మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కొండ మీద ఉన్నామన్నమాట. అటు ఇటు మొత్తం లోయలు. వావ్ సూపర్. ఇదండి వాగమాన్, ద హార్ట్ ఆఫ్ వాగమాన్ అని చెప్పుకోవచ్చు. వాగమాన్ అంతా ఈ విధంగా ఉంటుంది నేచర్. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ షాప్స్లో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్, కొన్ని టాయ్స్, కొన్ని స్నాక్స్ ఇలా అమ్ముతున్నారనమాట. సో నేను జీప్ నుంచి దిగేసి కిందికి వెళ్ళి ఆ లెమన్ గ్రాస్ స్మెల్ చూశాను. చాలా బాగుంది స్మెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో గ్రాస్ ఉంది కదా, ఇది మామూలు గ్రాస్ కాదు, లెమన్ గ్రాస్ అంట. ఇక్కడ చూడండి, ఇట్లా ఈ ఆకు ఇట్లా తెంపి వాసన చూస్తేనా మంచి లెమన్ గ్రాస్ వాసన వస్తుంది. సో ఇవన్నీ లెమన్ గ్రాస్ ప్లాంట్స్. సూపర్ ఉంది కదా లొకేషన్. లెమన్ గ్రాస్.